గోంగూర మటన్ పులావ్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? గోంగూర మటన్ పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 2 కప్పులు, ఉడికించిన మటన్ 1/2 కిలో, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొబ్బరి పాలు 1/2 కప్పు, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, షాజీరా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, వేయించిన ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. సో స్టార్ట్ చేసేద్దాం మరి. ఓకే మేడం. ఓకే, ముందు స్టవ్ ఆన్ చేసుకుందాం. ముందుగా కొద్దిగా ఆయిల్, నూనె వేసుకో, కొద్దిగా గీ, నెయ్యి. సో నూనె నెయ్యి 2 సమపాళ్ళలో వేసుకుంటా. సో అది మటన్. మటన్. సో ఏమేమి వేసావు ఇందులో? అది ఏం లేదు, రా పపాయ తోటి ఓవర్ నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. సో పచ్చి పపాయాని తురిమేసి మ్యారినేట్ చేసుకోవాలి కలిపేసి. సో దాన్ని ఏమి ఇంకా పేస్ట్ చేయడాలి అలా ఏం లేదా? ఏం లేదు, తురుముని ఇందులో కలిపేసేసుకొని ఉంచుకోవాలి. ఇంకా చేసుకోవాలి, ఏం అవసరం లేదు. సో ఇదేంటంటే తొందరగా ఉడికిపోతుంది అలా అయితే. ఇప్పుడు ఆనియన్స్ యాడ్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. ఒకవేళ పచ్చి పప్పాయ తోటి చేయకపోతే ఉడికించేసి ఉంచేసుకొని చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు. కొద్దిగా జీలకర్ర. సో ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినట్టున్నాయి. కొద్దిగా బిర్యానీ స్పైసెస్. సో మసాలా దినుసులు. ఇందులోనే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా క్యూమిన్ పౌడర్, జీలకర్ర పొడి, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, పచ్చిమిర్చి పేస్ట్. ఓకే, సో పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసేస్తున్నా. పేస్ట్ అవి వేయించినా పచ్చివేనా? పచ్చివే. ఇందులోనే గోంగూర. అదేంటిది ఉల్లిపాయలు అంతా ఇవి లాస్ట్లో దమ్ వేసాక పైన గార్నిష్ చేసుకోవడానికి. ఇందులోనే కొద్దిగా కోకోనట్ మిల్క్, కొబ్బరి పాలు, మిగిలిపోయిన ఇంకా వేస్తావా? సో ఇది నువ్వు అక్కడ నేర్చుకున్నదా? నువ్వు ఇంతకుముందు బయటకు నేర్చుకున్నావా ఈ రెసిపీ? అక్కడ నేర్చుకున్నదేనా? నీకు బాగా ఫేవరెట్ ఏది నువ్వు నేర్చుకున్న వాటిలో? చికెన్ బిర్యానీయా? ఈజీ అనిపించిందా టేస్ట్ పరంగానా, లేకపోతే కుకింగ్లో కూడా ఈజీ, టేస్ట్లో కూడా చాలా బాగుంది. మరి మీ ఇంట్లో వాళ్ళకి ఎప్పుడైనా చేసి పెట్టావా? చాలా సార్లా? ఇందులోనే మ్యారినేట్ చేసి మటన్, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కొద్దిగా గరం మసాలా. సో నీళ్ళేమి వేయాల్సిన అవసరం లేదు, అలాగే మగ్గిపోతుందా? అలాగే రైస్లో ఆల్రెడీ వాటర్ ఉంటుందన్న. ఓకే, ఇంకేమైనా వేస్తావా? మగ్గాల మటన్ ఇంకొంచెం మగ్గాల. లిడ్ క్లోజ్ చేద్దామా అవసరం లేదా? అవసరం. రైస్ వేస్తాం పైన లేయర్ లాగా.
దీని మీద ఆల్రెడీ వేయించుకున్న ఉల్లిపాయలు లిడ్ క్లోజ్ చేసి 20 to 25 minutes ఉడకనివ్వాలి. అలా ఉంచితే మాడిపోదా అంతసేపు ఉంచితే? లో ఫ్లేమ్లో ఓకే. సో ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసుకోవచ్చా? తీసుకో. గోంగూర మటన్ పులావ్. థ్యాంక్ యూ. గోంగూర మటన్ పులావ్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? గోంగూర మటన్ పులావ్ తయారీ విధానం. ముందుగా బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె, కొద్దిగా నెయ్యి వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, మసాలా దినుసులు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి వేగనివ్వాలి. దీనిలో కారం, ఉప్పు, పచ్చిమిర్చి పేస్ట్, గోంగూర వేసి మగ్గనివ్వాలి. తర్వాత కొబ్బరి పాలు, ఉడికించిన మటన్, పుదీనా వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, అన్నం, వేయించిన ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త మగ్గనివ్వాలి. అంతే, గోంగూర మటన్ పులావ్ రెడీ.